ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ బ్రేకర్. గైస్, జనరల్గా మన మొబైల్కి స్క్రీన్ గార్డ్ ఎలా వేస్తామో ఇప్పుడు మన బైక్స్ కూడా స్క్రీన్ గార్డ్ ఆప్షన్ వచ్చేసింది అనమాట. దాన్ని పెయింట్ ప్రొడక్షన్ ఫిల్మ్. సో ఇప్పుడైతే రీసెంట్గా తమ్ముడు కొన్న మన ట్రియామ్ బైక్ అయితే మీరు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ మొత్తం తెలియకుండా మనకి ఉన్న విజయవాడ సిటీలో లైక్ డస్ట్కి కానీ డైలీ బైక్ని మనం పార్క్ చేసేస్తాం కదా, పార్క్ చేసాం డస్ట్కి కానీ మొత్తం ఆ బైక్ ఏంటంటే ఉన్న లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. బట్ ఏదైతే బైక్ మనకి ట్యాంక్ ఉందో దానికి ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి దీనికి స్క్రీన్ గార్డ్ వేస్తే సో డైరెక్ట్గా దీనికి ఇంపాక్ట్ పడదు, ఏదైతే స్క్రీన్ గార్డ్ ఉందో దానికి ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా కావాలంటే మనం దాన్ని రిమూవ్ చేసేయచ్చు. సో బైక్ మాత్రం మనకి బ్రాండ్ న్యూ లుక్ లా ఉంటుంది ఇప్పుడు. సో నాట్ ఓన్లీ పీఫీఎఫ్, ఇంకా 2-3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ నేనైతే మన విజయవాడలో ఉన్న డెస్టినేటివ్ ఆటోమోటివ్స్కి వచ్చేసాను. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా అడ్రస్ మనం రామర్పాడు నుంచి డెక్కర్లాన్కి వెళ్తున్నప్పుడు డెక్కర్లాన్కి ముందే రైట్ సైడ్ లో ఉంటుంది. సో మీరైతే డ్రోన్ విజువల్ లో కూడా చూడొచ్చు. ఇంకైతే మనం ఏమాత్రం రేట్ చేయకుండా ఫౌండర్ అండ్ వర్మతో ఇంటరాక్ట్ అవుదాం. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ బ్రో. సరే, నేను బయట 3 ఆప్షన్స్ చూశాను, టెఫ్లాన్, పీపీఎఫ్, సిరామిక్ చూశాను. అసలు ఏంటి ఫస్ట్ థింగ్ పీపీఎఫ్ అంటే నాకు అర్థమైంది. సో మన బైక్ అయితే పీపీఎఫ్ అయిపోతున్నాం. పీపీఎఫ్ కాకుండా అసలు పీపీఎఫ్ యూజెస్ ఏంటి, అలానే రిమైనింగ్ వాటి కూడా యూజెస్ ఏంటి? మనకి పీపీఎఫ్ అనేది వచ్చి మీకు టోటల్ ఫుల్ బాడీ 360 డిగ్రీ ప్రొటెక్షన్ వచ్చింది. దానివల్ల మీకు ఏంటంటే మెయిన్ స్క్రాచ్ ప్రూఫ్ బ్రో. రైట్. నెక్స్ట్ వచ్చి మెయిన్ ప్రొటెక్షన్ మనకి వాడే కొద్దీ మనకి సన్లైట్ లో యూవీ రేస్ వల్ల మన పెయింట్ డల్ అయిపోతా ఉంటుంది. ఆఫ్ కోర్స్. మెయిన్ అసలు మనకి బైక్ మీద ఇంట్రెస్ట్ అక్కడ తగ్గుతా వస్తుంది బ్రో. ట్రూ. మన పీపీఎఫ్ ఉండటం వల్ల ఏమైందంటే యూవీ రేస్ ని పీపీఎఫ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. పెయింట్ మనకి కొన్న రోజు అయితే ఎలా ఉందో మా దగ్గర తీసుకొచ్చి మేము పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసిన రోజు ఎలా ఉందో మీరు దాన్ని రిమూవ్ చేసాక కూడా మీకు పెయింట్ అలాగే ఉంటుంది బ్రో. అండ్ ఈ స్క్రీన్ కార్డ్ ఇస్తాం కదా, అది కూడా డల్ అవుతుంది, అది అలానే ఉంటుంది ఇప్పుడు. అది అలాగే ఉంటుంది బ్రో, అది బేస్డ్ ఆన్ మన యూసేజ్. ఓకే. అండ్ ఎన్ని ఇయర్స్ వారంటీ వచ్చు మన దానికి? మన దాంట్లో టైప్స్ ఆఫ్ పీపీఎఫ్స్ ఉన్నాయి బ్రో. 3 years, 5 years, 7 years, 10 years, 15 years, 20 years అప్ టు. ఓకే. బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. వీటి కాస్టింగ్ ఎలా ఉంటుంది? లైక్ ఎగ్జాంపుల్ మినిమం ఎంత అండ్ మాక్సిమం ఎంత? మినిమం బైక్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 8,000 బ్రో. ఓకే. ఇంకా ప్రీమియంకి వెళ్ళే కొద్దీ అప్ టు 20,000 వరకు వెళ్తుంది. ఓకే. కార్కి అప్ టు 65 మన స్టార్టింగ్ ప్రైస్ బ్రో. ఓకే. మనం దాన్ని 1.5 వరకు చేస్తున్నాము. రైట్ గైస్, నేను చెప్పడం మర్చిపోయాను, నాట్ ఓన్లీ బైక్స్, కార్స్ కూడా. కార్స్ అని ఆఫ్కోర్స్ చాలా మంది ఇష్టం ఉంటుంది కదా, చాలా బిట్ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ కార్ మాత్రం ఇప్పుడు ఇది బ్రాండ్ న్యూ లుక్ లా కనపడాలనుకుంటారు. సో అలాంటికి ఇది ఇంకా అవ్వలేదు బ్రో, ఇది ఇంకా అవ్వలేదు. సో రెడీ టు డూ పీపీఎఫ్ అనమాట. పీపీఎఫ్ కాకుండా సిరామిక్ ఉంటుంది. సిరామిక్ అండి బ్రో. సిరామిక్ అంటే మనం యాక్చువల్గా మన మొబైల్ కి గ్లాసెస్ వేపిస్తాం బ్రో. రైట్. గీతలు పడకుండా. అవును. సేమ్ సిరామిక్ కూడా అంతే బ్రో. మనకి మైన్యూట్ స్క్రాచెస్ నుంచి అది ప్రొడక్షన్ ఇవ్వగలదు. పీపీఎఫ్ అయితే మేజర్ స్క్రాచెస్. మనం మన కీ తీసుకుని తీసినా సరే ఈ బైక్ మీద ఆల్రెడీ పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసి ఉంచాం బ్రో. ఓకే, సూపర్. ఏం కాదు దానికి. ఓకే. ఈ గీత ఉన్నా మనకి జస్ట్ దాని మీద హాట్ వాటర్ వస్తే కవర్ అయిపోతుంది. ఓకే. ఇట్స్ సెల్ఫ్ హీలింగ్ పీపీఎఫ్ బ్రో. సో ఇదిగోండి, ఇది పీపీఎఫ్ అయిపోయింది అన్నమాట మొత్తం ఆల్రెడీ బైక్ కి. టెఫ్లాన్ అంటే బ్రో? టెఫ్లాన్ అంటే అది టైప్ ఆఫ్ వ్యాక్స్ బ్రో. అప్పుడు మనకి ఒక 6 months వరకు షైనింగ్ ఉంటుంది. ఓకే. దట్ టు రస్ట్ ప్రూఫ్ వస్తుంది అది. ఓకే. టెఫ్లాన్ కోటింగ్ అంటారు. నథింగ్ బట్ అదే పాలిష్ చేసినట్టు అనమాట. బైక్ పాలిష్ చేసి దాని కలర్ బాగా ఎలివేట్ చేసి అంతే పెయింట్ కరెక్షన్ చేసి దానిపైన టెఫ్లాన్ అప్లై చేస్తాం వల్ల మనకు అప్ టు 1 year to 6 months షైనింగ్ ఉంటుంది. సో అయితే ఇప్పుడు దీనికి కూడా టెఫ్లాన్ చేస్తామా? దీనికి మనం అది బేసిక్ ప్రొసీజర్ బ్రో. దానికి పెయింట్ కరెక్షన్ చేయాలి, సిరామిక్ అప్లై చేయాలి, దాని తర్వాత పీపీఎఫ్ అప్లై చేసుకోవాలి. మన దగ్గర బయట అయితే డైరెక్ట్ పీపీఎఫ్ అప్లై చేస్తారు పెయింట్ కరెక్షన్ చేసి. మన దగ్గర అయితే మనం విత్ సిరామిక్ పీపీఎఫ్ అప్లై చేస్తాం. బట్ బడ్జెట్ సేమ్ అయినా 8,000 బడ్జెట్ లో సిరామిక్ అండ్ పీపీఎఫ్ వచ్చాయి. అవును బ్రో. గ్రేట్ బ్రో. వన్ మోర్ మెయిన్ థింగ్ వచ్చి డీటెయిలింగ్ స్టూడియో అనే నేమ్ ఎందుకు వచ్చింది, మన దగ్గర యాక్చువల్గా డీటెయిలింగ్ చేస్తాం బ్రో. ఓకే. ప్రతిదీ న్యూ కార్కి ప్రొడక్షన్ చేసుకోవడం కాకుండా ఓల్డ్ కార్స్ని రీస్టోరేషన్ చేసి పెయింట్ కరెక్షన్ చేసి లోపల ఇంటీరియర్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసి విత్ రూఫ్ డీప్ క్లీనింగ్ చేసి మళ్ళీ పెయింట్ పైన మళ్ళీ టెఫ్లాన్ అప్లై చేసి మళ్ళీ బ్రాండ్ న్యూ లుక్ తీసుకొస్తాం దానికి. అది డీటెయిలింగ్ అంటే ఓల్డ్ కార్ కూడా మళ్ళీ బ్రాండ్ న్యూ లుక్ తీసుకొస్తాం. దాంట్లోనే ఇంజన్ డిగ్రీజింగ్ వస్తుంది, అలై వీల్ క్లీనింగ్ వస్తుంది. ఓకే. ఇంజన్ మనకి ఇంజన్ ఆయిల్ పోసినప్పుడు మొత్తం అంతా పడిపోయి మడ్డిగా ఉంటుంది కదా. అవునవును. దాన్ని మళ్ళీ ఇంజన్ డిగ్రీజింగ్ చేస్తాం మనం, మొత్తం నీట్గా వచ్చింది. అది చెప్పాలంటే మళ్ళీ న్యూ బైక్ పర్చేస్ చేసినట్టు ఉంటుంది. గ్రేట్ బ్రో. సో గైస్, దీనికైతే మాకు ఆల్మోస్ట్ 8,000 బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లియర్ గా చూపిస్తాను వీడియోలో ఎలా చేస్తారు ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా. సో మీరైతే ఈ వీడియో లాస్ట్ లో చూడండి. అండ్ గైస్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అలానే ఎవరికైతే న్యూగా బైక్ పర్చేస్ చేస్తారో, ఎస్పెషల్ బైక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీడియో ఫార్వర్డ్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు డిస్ప్లే ఇస్తాను. సో బ్రో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో బ్రో, ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అయితే మనం ఫస్ట్ దీన్ని ఫుల్ వాష్ చేస్తాం బ్రో. ఫుల్ వాష్ చేస్తే మనకి పైన డస్ట్ అంతా క్లియర్ అయిపోద్ది. మనకి ఎక్కడ స్క్రాచ్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఉందని కనిపించింది. ఓకే. యాక్చువల్లీ కొన్ని 2 months అవుతుంది, కానీ ఆల్రెడీ స్క్రాచెస్ ఉన్నాయి. అంటే ఏం లేదు, బయట డస్ట్ ఎరకులు తగులుతుండడం, ఏమంటే రాళ్ళు పడ్డం కానీ సంథింగ్ అలా మొత్తం అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి. గైస్, నేనైతే మీకు ఒకటే సజెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే బైక్ కొంటారో ఎమ్మటే చేయించండి. దానివల్ల నిజంగా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మేము కొంచెం బిజీగా ఉండడం వల్ల సమ్ ఆఫ్ ద రీజన్స్ అయితే అసలు చాలా డిలే చేసాం. ఫైనల్గా ఆల్మోస్ట్ బైక్ ఉన్న 2 monthsకి అయితే వచ్చామన్నమాట ఈ పీపీఎఫ్ చేయించడానికి.
కరెక్షన్ 2 స్టేజెస్ అయిపోయి వాష్ అయిపోయిన తర్వాత బైక్ ఇదిగోండి ఇలా వచ్చేసింది మన ముందుకి. నిజంగా ఆల్మోస్ట్ మన షోరూమ్ లో పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉందన్నమాట. అది చాలా క్లీన్ అండ్ నీట్ గా, ఈవెన్ చూస్తున్న ఫేస్ కూడా అందులో క్లియర్ కనపడుతుంది, లైక్ మిర్రరింగ్ లాగా. ఈవెన్ యూ కెన్ సీ దట్. సో ఇప్పుడు పెయింట్ కరెక్షన్ మీద నెక్స్ట్ స్టెప్ పెయింట్ బ్రో. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద మనం సెరామిక్ అప్లై చేస్తాం. ఓకే, సెరామిక్ వేసిన తర్వాత దాన్ని డ్రై చేస్తాం. యాక్చువల్లీ 3 అవర్స్ టైం పట్టింది. ఓకే, ఆ 3 అవర్స్ డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది పీపీఎఫ్ అప్లై చేస్తాము. అదైతే మనం డే 2లో రేపు అప్లై చేద్దాం. ఓకే. యాక్చువల్లీ గైస్ ఏంటంటే మామూలుగా అయితే ఈ రోజు మొత్తం అయిపోయింది అనుకున్నాం. జనరల్ గా బైక్ అయితే మాత్రం 1 to 1.5 డే పడుతుంట. అదే కార్ కి అయితే మాత్రం 3 days పడుతుంది. ఇప్పుడు ఈ సెరామిక్ అప్లై చేసిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్లీ డ్రై అయిపోయి పీపీఎఫ్ అప్లై చేయడానికి అయితే ఒక 3 hours గ్యాప్ ఉండాలంట. సో నో ఆల్మోస్ట్ టైం అయితే వచ్చేసి 12 అయిపోతుంది. సో కాబట్టి 3 తర్వాత మనం చేయాలి. సో ఈ రోజు కాదు, ఇప్పుడైతే సెరామిక్ అప్లై చేస్తారు. సో రేపు ఈవినింగ్ వచ్చాకైతే పీపీఎఫ్ అప్లై చేస్తారు. ఇప్పుడైతే సో నౌ టైమ్ టు అప్లై సెరామిక్. ఏంటిది సెరామిక్ లో మామూలుగా? ఇది 10H సెరామిక్ బ్రో. ఓకే, మీకు 10H థిక్నెస్ వచ్చింది. ఇది 10H అంటే అది హార్డ్నెస్ ఆఫ్ ది లేయర్. ఓకే, 10 హార్డ్నెస్ ఆఫ్ ది లేయర్ థిక్నెస్ అంటే ఈ ఏదైతే ఉందో మొత్తం దీని మీద 10 హార్డ్నెస్ అయితే మనకి యాడ్ అవుతుంది. సో గో హెడ్ బ్రో. యాక్చువల్లీ నాకు చాలా ఎక్సైట్గా ఉన్నాను, ఎలా చేస్తారా ఏంటి ప్రాసెస్ చూద్దామని. అప్లై అయిందో లేదో మనకి ఎలా కనబడుతుంది బ్రో? మీకు ఇక్కడ అప్లై అయిన దగ్గర బ్లర్ కనిపిస్తుంది, రిమైనింగ్ పార్ట్ అంతా గ్లాసీ కనిపిస్తుంది. ఓకే, లైక్ దట్. ఓకే, గైస్ మెటల్ మొత్తం సెరామిక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రోమ్ పాట్ అన్నమాట. క్రోమ్ పాట్కి వచ్చేసి అనదర్ లిక్విడ్. సో ఇది కూడా ఎంత హార్డ్నెస్? ఇది 10H వస్తుంది. 10H వస్తుందా? సో ఇప్పుడు 10H హార్డ్నెస్ సెరామిక్తో అయితే మనకి క్రోమ్ మీద మొత్తం సెరామిక్ చేయబోతున్నారు. ఇదిగోండి ఇప్పుడు 10H హార్డ్నెస్ సెరామిక్ లిక్విడ్ అయితే మొత్తం సెరామిక్ చేసేస్తున్నారు క్రోమ్ పార్ట్ మీద అంతా. బట్ ఇందుకు ఇక్కడ లిక్విడ్ లిక్విడ్ కనబడుతుంది. ఇది క్రోమ్తో అలాగే ఉంటుంది. క్రోమ్ వచ్చేసి అలా ఉంటుంది. వావ్, ఈవెన్ సైలెన్సర్ కూడా క్రేజీ. సో ఎక్కడైతే క్రోమ్ పార్ట్ ఉందో ఆ క్రోమ్ పార్ట్ మొత్తానికి ఈ క్రోమ్ లిక్విడ్ సెరామిక్ కవరు. అవును బ్రో, హీట్ కూడా రెసిస్ట్ చేసింది బ్రో. ఈ సెరామిక్ వచ్చేపాటికి ఫైర్ ప్రూఫ్ మంది. ఓకే ఓకే, దీని మీద ఇప్పుడు ఫైర్ అంటించినా సరే బాడీ డ్యామేజ్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే మెటల్ పార్ట్ అయిపోయింది, క్రోమ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి గ్లాస్ అనమాట. మన హెడ్ లైట్ మీద ఏదైతే గ్లాస్ ఉందో ఆ గ్లాస్కి సెరామిక్. సెరామిక్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇప్పుడైతే మనం 3 hours వెయిట్ చేయాలి. రేపు వచ్చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఇది కనపడుతుంది కదా, ఇది వచ్చేసి పీపీఎఫ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనమాట బ్రో. ఒకసారి నాట్ ఓన్లీ పెయింట్, ఈవెన్ యూవీ లైట్ కూడా చాలా ప్రొటెక్షన్. దీని నుంచి 7 ప్రొటెక్షన్స్ వస్తాయి. ఫస్ట్ యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ వచ్చింది. నెక్స్ట్ వాటర్ పడి అలా డ్రై అయిపోయినప్పుడు మీకు వాటర్ స్పెల్ మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అవి పడకుండా ఉంటాయి. మనకి రెయింట్లో ఎసిడిటీ కంటెంట్ ఉంటుంది, దానివల్ల కూడా పెయింట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అది కూడా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చి బాడ్ డ్రాపింగ్స్. మెయిన్ అది మనం ఎక్కువ కారు టాప్స్ మీద చూస్తూ ఉంటాం. కార్ ట్రీస్ కింద పార్క్ చేస్తూ ఉంటాం కాబట్టి బాడ్ డ్రాపింగ్స్ పడతాయి. మన వాళ్ళు 15 days వరకు వాష్ చేసుకునేప్పుడు చూసుకోరు. అది అలా ఉండిపోయి ఏమైతే అంటే ఉండే యాసిడ్స్ వల్ల పెయింట్ అనేది డ్యామేజ్ అయిపోయి పగిలిపోతూ ఉంటుంది. ఓకే, వాటర్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. నెక్స్ట్ డస్ట్ కానీ ఏమైనా కానీ బాడీకి అదుక్కోకుండా ఉంటాయి పీపీఎఫ్ బాణాలు. ఓకే, ఇది వచ్చి మనం యూజ్ చేసే పీపీఎఫ్ షీట్ బ్రో. మీకు ఇది 3 layers వస్తుంది. ఓకే, మిడిల్ లేయర్ మనం బాడీకి థిక్ చేస్తాము. అది ఎంత ఉంటుంది బ్రో? అది ఇది 210 GSM బ్రో. మామూలు మన A4 షీట్ ఏ వాడతాం అది 90 to 70 GSM ఉంటాయి. యాక్చువల్గా మనం వచ్చేవాడికి అయితే స్టాండర్డ్ ప్రొడక్ట్స్ 2 యూస్ చేస్తాం బ్రో. ఓకే, ఒకటి టింట్ అండ్ ఆరెంజ్ యూస్ చేస్తాము. నెక్స్ట్ నైట్ స్కిన్ యూస్ చేస్తాము. ఇదేనా బ్రో? ఇది కూడా మనం స్టిక్ చేస్తాం బాడీకి. ఇదా ఇప్పుడు దానికి ఉండేది? ఇదా ఇంకో లేయర్ అన్నారు? అది ముందు తీస్తాం బ్రో. ఆల్రెడీ తీస్తాం. ఇదిగో గైస్ ఇదిగోండి, దిస్ ద లేయర్ ఏదైతే మనం పీపీఎఫ్ ప్రొడక్షన్ వేస్తామో బాడీ మీద ఇదే అనమాట లేయర్. నేను చూసుకుంటే కనుక బా అన్బ్రేకబుల్ లాగా మళ్ళీ సేమ్ దాని పొజిషన్కి వచ్చేసింది అది. ఓకే, నువ్వు ఎంత సాగదీసినా మళ్ళీ కాంట్రాస్ట్ అయిపోతుంది. క్రేజీ. సో ఇదైతే మాత్రం రేపు ఈవినింగ్. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం. సో తిరిగి మళ్ళీ రేపు ఈవినింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ సీ యూ. చాలా
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియో లాస్ట్ లో చూడండి. అలానే వీడియో రీచ్ అనేది మన అల్గోరిథం ప్రకారం కొంచెం వీడియో రీచ్ చేసి పడిపోయింది. సో వీడియోస్ అనేది చాలా తక్కువ వెళ్తాయి అనమాట. మీ సర్కిల్లో ఎవరైతే బైక్ లవర్స్ ఉంటారో, బైక్ ప్యాషన్ ఉంటారో ఖచ్చితంగా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, అలా లైక్ చేయండి. మీకు వీడియో ఎలా నచ్చింది వీడియో లాస్ట్ లో చూసి కామెంట్ చేయండి, మర్చిపోదు. సో చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద డే 2 ఆఫ్ ద పీపీఎఫ్ వీడియో. యాక్చువల్లీ మూడు దాకా సెరామిక్ అయిపోయింది. సెరామిక్ తర్వాత పీపీఎఫ్ అయితే ఇది డే 2లో వేశారు. వేసిన తర్వాత కూడా ఇది ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ మొత్తం పీపీఎఫ్ అయితే ఇలా కవర్ చేశారు. దీనికి ఫినిషింగ్ రేపు ఉంటుంది. ఎందుకంటే ఇదిగోండి మొత్తం చూస్తున్నారు కదా, ఈ లోపల ఉన్న వాటర్ కానీ ఎవ్రీథింగ్ వెట్నెస్ ఏదో ఉంటుందో, వాటర్ వేపర్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం రేపు ఇలా బయటికి కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం ఇలా బయటికి కిందకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇదంతా ప్రాసెస్ అంతా వెరీ న్యాచురల్ ప్రాసెస్. లేదంటే ఇన్ఫ్రారెడ్ క్యూరింగ్ ఉంటుంది. అదైతే ఇమీడియట్ గా ఎవరైనా బండి అర్జెంట్ కావాల వాళ్ళకి ఇమీడియట్ ఇప్పటికిప్పుడు దీని మీద ఇన్ఫ్రారెడ్ క్యూరింగ్ చేసేసి మనకైతే ఫినిషింగ్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేయచ్చు. బట్ మనం ఇది అగైన్ ఈ పీపీఎఫ్ తీసేటప్పుడు లోపల కెమికల్ రియాక్షన్ ఎలా జరిగి ఎలా డ్యామేజ్ తెలియదు. అంటే లోపల రస్ట్ వచ్చేయచ్చు, లేదంటే పెయింట్ వేసి వచ్చేయచ్చు. సో సంథింగ్ ఇష్యూ ఉంటుంది అన్నమాట. అందుకని దిస్ ఇస్ న్యాచురల్ గానే వెళ్తారు. మాక్సిమం ఎనీ అర్జెంట్ అన్నోళ్ళకి మాత్రమే ఆ ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అంతా చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. తిరిగి మళ్ళీ ఫినిషింగ్ ఎలా జరుగుతుంది అయితే వీడియోలో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నా అగైన్. సో గైస్ ఇదిగోండి ఫైనల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ వరకు అయితే కంప్లీట్ చేస్తున్నారు. నిన్న చూసారు కదా, ఇక్కడంతా మొత్తం ఫ్రీగా వదిలేశారు కదా. ఈ వాటర్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత దీన్ని అటాచ్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కానీ వాటర్ వేపర్ కానీ ఏమైనా ఉంటే దానితో హీట్ చేస్తాను. లోపల వాటర్ వేపర్ ఏమన్నా మొత్తం క్లియర్ అయిపోయి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఫైనల్లీ బైక్ ఈజ్ రెడీ ఆఫ్టర్ పీపీఎఫ్ ఇన్స్టాలేషన్. సో గైస్ ఫైనల్లీ ఇక్కడైతే మనకి పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ మొత్తాన్ని క్లియర్ గా రిమూవ్ చేసి ఫైనల్ ఏంటంటే మనకు అసలు ఎక్కడ కూడా మనం లైక్ పీపీఎఫ్ చేసినట్టయితే ఎక్కడ కనపడదు. అంత ప్రాపర్ గా ఉంటుంది మన ఫినిషింగ్. చూడండి అసలు ఎక్కడా కూడా మనకు అసలు కనీసం దీని మీద ఇంకో లేయర్ ఉందన్న విషయం కూడా తెలియదు. జస్ట్ ఒక మనకి ఏంటంటే ఈ సాఫ్ట్నెస్ తెలుస్తుంది. బట్ అంటిల్ దెన్ దట్ ఎవరికి కూడా అసలు దీనికి ఒక లామినేషన్ ఉంది, దీని మీద ఒక లేయర్ ఉన్న విషయం తెలియదు అనమాట. అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈవెన్ మనం చూడండి లాంగ్ నుంచి చూస్తే షైనింగ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద లామినేషన్ అయితే షైనింగ్ అవుతుంది. ఇంకా మనకి బైక్ ట్యాంక్ ఎస్పెషల్లీ మేజర్ గా ప్రాబ్లం వచ్చేది అంటే బైక్ మీద ఎక్కడ గీతలు పడ్డా ఓకే, కానీ ట్యాంక్ మీద గీతలు పడగానే లుక్ మొత్తం పోతుంది అన్నమాట. సో ఈ పీపీఎఫ్ అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే మన బైక్ పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది లుక్ మాత్రం చాలా చాలా క్రేజీగా ఉంది. అసలు మెయిన్ పీపీఎఫ్ ఎందుకు చేయించుకోవాలంటే మాత్రం నేను ఈ అప్లికేషన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఆల్మోస్ట్ నేనైతే ఈ బైక్ 2.8 lakh పెట్టుకోవడం తర్వాత ఒక 5% లైక్ నథింగ్ బట్ ఒక 10 to 15,000 అమౌంట్ అయితే మనం స్పెండ్ చేయడం వల్ల బైక్ అనేది ఎప్పుడు ఇదే లుక్ ఉంటుంది. యాజ్ ఎ బైక్ లో కూడా మన బైక్ ఎప్పుడు నీట్ గా ఇదే లుక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. మన బైక్ రైడింగ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో అందరూ తెలుసు కదా, మన బైక్ ఇప్పుడు పార్క్ చేస్తాం జస్ట్ తిరిగి ఒక వెనక్కి లుక్ వేసుకుంటాం. ఎందుకంటే మన బైక్ తీసుకుంటాం అంత ఇష్టం. సో అలాంటప్పుడు నీకు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది. దీనివల్ల మెయిన్ ఈ పీపీఎఫ్ మెయిన్ ఇన్స్టాలేషన్ అయితే మనకైతే ఈ ట్యాంక్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవ్వదు. మామూలుగా మనం ఎండలో పెడుతుంటాం, బయట తిరుగుతుంటాం. సో బయట చిన్నపిల్లలు గీతలు గీయడం కానీ లేదు సన్ వల్ల అయితే ట్యాంక్ అనేది ఫేడ్ అయిపోతుంది, ట్యాంక్ కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ మాత్రం అలా అవ్వదు. ఇది ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్. అది ఎప్పుడు గ్లాస్ ఉంటుంది, మెయిన్ షేర్ అవుతుంది అనమాట. బైక్ ని ఎప్పుడు లైటింగ్ లో చూస్తున్నా కానీ ఎలా చూస్తున్నా కానీ మనకు షేర్ అవుతుంది, ఎప్పుడు బైక్ అనిపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నథింగ్ బట్ మనం జనరల్ గా బైక్ క్లీన్ చేయాలంటే ఒక 40 minutes పడుతుంది. బట్ ఎప్పుడైతే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ బైక్ క్లీన్ జస్ట్ ఒక 10 minutes తో అసలు ఏమి డస్ట్ కానీ వాటర్ కానీ దీని మీద ఉండదు. సో అలాంటప్పుడు మనం ఈజీగా 10 minutes అయితే మన బైక్ ఈజీగా క్లీన్ చేస్తాం. దట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో గైస్ అది ఓవరాల్ అయితే మా బైక్ అయితే మాత్రం రెడీ అయిపోయింది. సో రెగ్యులర్ గా బెజోడా బ్యాక్ ప్యాకర్, బెజోడా ఫుడ్ పేజ్ మనకి బైక్ వస్తున్న రిజల్ట్స్ ఒకసారి చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా డిస్ప్లే ఇస్తాం. సార్ డిఫరెంట్ చెక్ చేయండి మీకు ఎలా అనిపించింది. విజువల్లీ నాకైతే మాత్రం వెరీ వెరీ సాటిస్ఫైడ్, చాలా హ్యాపీ. సో మీరు కూడా ట్రై చేయడం కూడా మాత్రం గూగుల్ మ్యాప్ లొకేషన్ కాంటాక్ట్ డిస్ప్లే ఇస్తాను. ఖచ్చితంగా అయితే మీరు లొకేషన్కి వెళ్ళి విజిట్ చేసి ఇంకా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. పెయింట్ కరెక్షన్ దగ్గర సెరామిక్ దగ్గర నుంచి పీపీ వరకు అయితే మొత్తం అవుతుంది. సో డీటెయిలింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సో గైస్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను, చాలా యూస్ఫుల్ అయితే ఉన్నాను. బైక్ మీద ప్యాషనేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మాత్రం వీడియో ఫార్వర్డ్ చేయడం చాలా యూజ్ అవుతుంది. సో గైస్ అదే మాట తిరిగి ఇంకో మంచి వీడియో వాళ్ళకి కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజోడా బ్యాక్ ప్యాకర్. జై హింద్.